త్రిత్వం ఇక్కడ, త్రిత్వం ఇక్కడ, త్రిత్వం అనేది ఉంది, త్రిత్వం ఏడుంది. త్రిత్వం బైబుల్ అంతా త్రిత్వమే, విశ్వం అంతా త్రిత్వమే, నీ శరీరము త్రిత్వమే. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చిందంట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. రోడ్డు మీద నిలవబడింది యేసుక్రీస్తుల వారు బాప్తీసం తీసుకొని పావురం ఆకారం వలె వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. పైనుండి మాట్లాడేది దేవుడండి, యెహోవా దేవుడు. ముగ్గురు ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతూ ఉన్నారు. త్రిత్వమా ఏకత్వమా అంటే ఒక్క ఆయనే, ఆ యెహోవాయే యేసుక్రీస్తుల వారిగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తుల వారే పరిశుద్ధాత్మ దేవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడని రకరకాలుగా బోధలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు అలా కనపడదు. యెహోవాయే యేసుక్రీస్తుల వారిగా వచ్చాడని, యేసుక్రీస్తుల వారే పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని ఒక్క రిఫరెన్స్ కూడా మనకు బైబిల్లో కనపడదు. ఒక్కడు కూడా కనపడదండి. ఎంత స్పష్టంగా ఎవరికి వారు సపరేట్గా మనకు కనబడుతుంటే ఒక్క ఆయనే ముగ్గురుగా వచ్చాడని మాట్లాడుతున్నారు. కాబట్టి జాగ్రత్త వీరి విషయంలో మనం